వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు రాబోతున్నాను. ఆ స్నాక్ ఐటెం ఏంటంటే పన్నీర్ బాల్స్. ఆ పన్నీర్ బాల్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తాను, రండి. ఇప్పుడు పన్నీర్ బాల్స్ తయారు చేసే విధానం చూద్దాం. నేను ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ పన్నీర్ని సన్నగా తురుముకోవాలండి. పన్నీర్ని ఈ విధంగా సన్నగా తురుముకోవాలండి. ఒక బౌల్ తీసుకొని 200 గ్రామ్స్ పన్నీర్ నాకు 2 కప్పులు వచ్చిందండి. 1 కప్పు పన్నీర్ని వేసుకుంటున్నాను. అలాగే 2వ కప్పు పన్నీర్ని కూడా వేసుకోవాలి. 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. 1/2 కప్పు వరిపిండి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ తినే సోడా గుండ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఉల్లిపాయ వేసుకోవాలండి. అలాగే 1 క్యాప్సికమ్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు వీటినన్నిటినీ బాగా కలుపుకోవాలండి. కలర్ఫుల్గా ఉండడానికి కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలండి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చేతికి పిండిని తీసుకొని రౌండ్ బాల్స్లో చేసుకోవాలండి. ఇలా ఈ విధంగా రౌండ్ బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా అన్ని రౌండ్ బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా రౌండ్ బాల్స్ చేసి పెట్టుకున్న పన్నీర్ బాల్స్ని వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. రెండు వైపులా తిప్పుకుంటూ బాగా వేపుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న పన్నీర్ బాల్స్ని ఆయిల్ ఇంకేంత వరకు డీప్ ఫ్రై స్ట్రైనర్ మీద పెట్టుకోవాలండి. అలాగే రెండో వాయ కూడా ఈ విధంగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పన్నీర్ బాల్స్ వేసుకోవాలండి. ఆయిల్ ఇంకిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.